శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో 63వ సర్గం. వానర ప్రభు అయినటువంటి సుగ్రీవుడు తనకు సాష్టాంగ ప్రణామం ఆచరించుతున్నటువంటి దధిముఖుని చూసి ఆందోళన పడినవాడై ఈ విధంగా తెలిపాడు. ఓ దధిముఖుడా, ఎందుకు తత్తరపాటు పడుచున్నావు? నీవు చెప్పదలుచుకున్నటువంటి హితవచనాన్ని చెప్పు. మధువనం భద్రంగానే ఉన్నది కదా, వినగోరుతున్నాను తెలుపమన్నాడు. మహాత్ముడైనటువంటి ఆ సుగ్రీవుడు దధిముఖుని ఓదార్చాడు. మిక్కిలి బుద్ధిశాలి అయినటువంటి అతడు లేచి నిలబడి ఇట్లన్నాడు. ఓ రాజా, నీ తండ్రి యొక్క వృక్షరజనుని కాలమునను నీ అన్న అయినటువంటి వాలి పాలనమునందును నీ ప్రభుత్వమునందు కూడా ఇంతవరకు మధువనాన్ని యథేచ్ఛగా భక్షించుటకు ఎవరికి అవకాశం లేకుండింది. ఈనాడు వానరులు ఆ వనమునందలి ఫలాదులను భక్షించి దాన్ని భగ్నం చేశారు. నేను తోడి వనపాలకులు వారిని అడ్డుకున్నాము. ఈ వనపాలకులు ఆ వానరులను మిక్కిలి భయపెట్టుచూ వారించినప్పటికీ వారు వీరిని లక్ష్య పెట్టక ఫలాలని తింటూ మధువులను తాగుతూనే ఉన్నారు. కొందరు వానరులు తాగగా మిగిలిన మధువులను అచ్చటినే పారబోస్తూ ఉన్నారు. ఈ వనపాలకులు సంభ్రమంతో ఈ వనాన్ని విడిచి వెళ్ళుడు అని వారిని వారించుతూ ఉన్నప్పటికీ ఆ వానర శ్రేష్ఠులు క్రుద్ధులై వీరినే చావగొట్టి తరిమివేశారు. ఓ కపిరాజా, అంగదాది ప్రముఖ వానర వీరులలో పెక్కుమందిని క్రోధావేశంతో కన్నులెర్ర చేసి మన వనపాలకులను తరిమి కొట్టారు. ఆ వానరుల్లో కొంతమంది మన వారిని చేతులతో చలిచారు, మోకాళ్లతో కుమ్మారు, ఇష్టం వచ్చినట్టుగా లాగుతూ చిత్తుగా వించి ఆకాశ మార్గం చూపారు. నీవు రాజువై పరిపాలించుచుండగా వీరులైన మన వనరక్షకులను వారు హతమనర్చారు. మీదు మిక్కిలి వారు విశృంఖలంగా మధువనాన్ని పూర్తిగా పాడు చేశారు. ఈ విధముగా దధిముఖుడు సుగ్రీవునికి మొరపెట్టుచుంటే శత్రువీరులను తునుమాడుటలో సమర్థుడైనటువంటి మహాధీశాలి అయినటువంటి లక్ష్మణస్వామి ఆ వానర ప్రభువును ఇలా ప్రశ్నించాడు. ఓ రాజా, వనపాలకుడైన ఈ వానరుడు ఇతడికి వచ్చుట కారణమైంది. ఎలా దుఃఖించుచున్నాడు? ఏ విషయం గురించి మీకు నివేదిస్తున్నాడు? మహాత్ముడైనటువంటి లక్ష్మణస్వామి ఈ విధంగా ప్రశ్నింపగా మాట నేర్పరి అయినటువంటి సుగ్రీవుడు ఇట్లా ప్రత్యుత్తరం ఇచ్చాడు. పూజ్యుడవైన ఓ లక్ష్మణ, అంగదాది ప్రముఖ వానర వీరులు మధువనంలో ఫలాలను భక్షించి మధువులను గోలి ఆ వనాన్ని భగ్నమనర్చారని దధిముఖుడను ఈ కపివరుడు నివేదిస్తున్నాడు. దక్షిణ దిశ యందు సీతాన్వేషణను ముగించుకొని వచ్చిన వారు తమ కార్యము సఫలము కానిచో ఇట్టి పనులకు పూనుకొనరు. అంగదాది వానరులు తమను వారింపవచ్చిన వనపాలకులను తమ మోకాళ్లతో బలంగా పొడిచిరి. మిక్కిలి బలశాలి అయిన ఈ దధిముఖ వానరుని వనరక్షక పాలకులను కూడా లక్ష్య పెట్టలేదు. దీన్ని బట్టి చూస్తే సీతాదేవి కనపడే ఉండును, అందులో సందేహం లేదు. ఆ చూసిన వాడు కూడా హనుమంతుడు తప్ప మరి ఒకడు కాడు. ఆ హనుమంతుని యందు కార్యసాధన కౌశలం, ప్రజ్ఞ, ప్రయత్న సామర్థ్యం, పరాక్రమం, శాస్త్రజ్ఞానం చక్కగా నెలకొని ఉన్నాయి. కనుక ఈ కార్యమును సాధించినవాడు హనుమంతుడే, మరి ఒకడు కానే కాడు. ప్రజ్ఞాశాలి అయినటువంటి జాంబవంతుడు, మహాబలశాలి అయినటువంటి అంగదుడు నాయకత్వం వహించినప్పుడు, హనుమంతుడు పర్యవేక్షకుడుగా ఉన్నప్పుడు ఆ కార్యం తప్పక సఫలమై తీరుతుంది, మరొక విధంగా జరగదు. అందువల్లనే ఆ సంతోషంలో అంగదాది ప్రముఖ వీరులు ఆ మధువనాన్ని భగ్నం చేసి ఉంటారు. ఆ వానరోత్తములు సీతాదేవి కొరకై దక్షిణ దిశను గాలించి వచ్చి ఉందరు. కృతార్థులై వచ్చి ఉన్నందునే ఇతరులు కన్నెత్తి చూడదాలని ఈ మధువనాన్ని వారు భగ్నం చేశారు. ఆ కపివరులు ఆ వనమునందరి ఫలాలు మధువులు తనివి తీర ఆరగించి దానిని పూర్తిగా ధ్వంసం చేసి ఉంటారు. అంతేకాక వారు తమకు అడ్డుపడిన వారిని కింద పడదేసి మొకాళ్ళతో పొడుచుతూ ఉండుంటారు. ఇతడు దధిముఖుడనే ప్రముఖ వానరుడు, వాసిగాంచిన పరాక్రమశాలి. ఇతడు వనభంగ విషయాన్ని తెలుపు నెపంతో తన మృదు మధుర వచనాలతో ఈ శుభవార్తను తెలుపుటకే ఇక్కడికి ఏతించినాడు. ఓ మహాబాహు లక్ష్మణ, సీతాదేవి కనపడినది అనుట ముమ్మాటికి సత్యం. దీనిని పూర్తిగా నమ్ముము. అంగదాది వానరులందరూ వచ్చి వనమున సంతోషంతో మధువులను క్రోలుటయ్యే ఇందులకు ప్రబల నిదర్శనము. ఓ మహాపురుష, సుప్రసిద్ధులైన హనుమదాది వానరులు సీతాదేవిని చూడకు ఉన్నచో వృక్షరజసునకు బ్రహ్మదేవుడు మరొక ఇచ్చినటువంటి
ఈ దివ్య వనాన్ని వారు ఇట్లు ధ్వంసమనర్చి ఉండరు. సుగ్రీవుని నోట వెలువడిన వీణుల విందు గావించి ఈ వచనాలను విన్న ధర్మాత్ములైనటువంటి రామలక్ష్మణులు మహానంద భరితులయ్యారు. దధిముఖుడు పలికిన మాటలను విని రాముడు లక్ష్మణుడు మిక్కిలి ముదితులయ్యారు. సుగ్రీవుడును హర్షించాడు. సుగ్రీవుడు కృతార్థులై వచ్చిన వానరులు వనమనందలి ఫలాలు మధువులను సేవించటం నాకు సంతోషదాయకమే అని వనరక్షకుడైనటువంటి దధిముఖునకు ప్రత్యుత్తరమిచ్చాడు. మామా, ఈ శుభవార్తను తెలిపేందుకు నీ ఎడ ప్రసన్నుడనైతిని. కార్యమును సాధించుకుని వచ్చినందుకు వానరుల చర్య సహింపదగినదే. వెంటనే మధువనానికి వెళ్ళు, దాన్ని నీవే రక్షింపుము. హనుమదాది వానర ప్రముఖులందరినీ కూడా శీఘ్రంగా ఇక్కడికి పంపు అన్నాడు. సింహ పరాక్రమశాలురైనటువంటి హనుమదాది వానరులందరూ కూడా కృతార్థులై విచ్చేసిరి. వారందరినీ చూచుటకును వారి నోట సీతాన్వేషణ ప్రయత్న విశేషాలు వినుటకు నేను రామలక్ష్మణులను మిక్కిలి కుతూహలపడుతున్నాం. కార్యము సఫలమైనందున ప్రీతితో విప్పారిన నేత్రముల ద్వారా తమ సంతోషములను ప్రకటించుతున్నటువంటి రాజకుమారులైనటువంటి రామలక్ష్మణులను వానర రాజైన సుగ్రీవుడు చూశాడు. తనకు శరీరమంతయు పులకితమగుటచే కార్యసిద్ధిక కరతలామలకం అని భావించి అతడు మహా ఆనందంతో పొంగిపోయాడు. స్వస్తి.